రాజధాని లేఅవుట్లు ఇలాగేనా? ఏడాదిన్నర పాటు ప్లాట్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? రాజధాని రైతుల్లో పొడచూపుతున్న ఆగ్రహం. హడావిడిగా దిద్దుబాటు చర్యలకు దిగిన సిఆర్డీఏ. వర్షాల్లో, బురదలో లేఅవుట్లలో పనులకు శ్రీకారం. వాహనాల తొక్కిడితో లేఅవుట్లలో భూమి ఛిద్రం. బెడిసి కొడుతున్న దిద్దుబాటు చర్యలు. రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా తమకు ప్లాట్లు సిద్ధం చేసి ఇవ్వలేదని భూములిచ్చిన రైతులు ఒక్కొక్కరుగా రోడ్డు మీదకు ఎక్కుతుండడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా హడావుడిగా లేఅవుట్లు సిద్ధం చేయడానికి అధికారులు కుస్తీలు పడుతున్నారు. అయితే లేఅవుట్లలో చేపడుతున్న పనుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో లేఅవుట్ల వ్యవహారం పీటముడిలా మారుతోంది. ఏడాదిన్నరపాటు మీనమేషాలు లెక్కబెట్టారా? రాజధాని కోసం తాము భూములు త్యాగం చేసి 11 ఏళ్లవుతున్నా ఇంతవరకు తమకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకపోవడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014, 2019 ముందే తమకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చి ఉంటే గత వైసీపీ ప్రభుత్వం తమను వేదనకు గురిచేసేది కాదని రైతులు వాపోతున్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైనా తమకు ప్లాట్లు వస్తాయని ఆశిస్తే అది ఇప్పటివరకు నెరవేరలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అయితే సిఆర్డీఏ అధికారుల నిర్వాకంతో వ్యవహారం మొత్తం బెడిసి కొడుతోంది. ఈ దఫా అయినా వచ్చేనా? ఇదిలా ఉంటే రాజధాని రైతులకు ప్లాట్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం రైతుల్లో భయాందోళనలకు దారితీస్తోంది. ఈ దఫా అయినా తమకు ప్లాట్లు ఇస్తారో లేదోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్లాట్లు సకాలంలో ఇచ్చి ఉంటే రాజధానిలో ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు భవనాల నిర్మాణం కూడా సమాంతరంగా సాగుతుందని, అది రాజధాని సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ప్లాట్లను సరైన రీతిలో సిద్ధం చేసి తమకు అందజేయాలని రైతులు కోరుతున్నారు. హడావుడిగా పనులు గుల్లవుతున్న నేల. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా తమకు ప్లాట్లు రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ సిఆర్డీఏకు సూచించారు. దీంతో సిఆర్డీఏ హడావుడిగా వెలగపూడి, లింగాయపాలెం గ్రామాల్లోని లేఅవుట్లలో పనులు ప్రారంభించింది. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య భారీ ప్రొక్లైనర్లతో దిగి కంప చెట్ల తొలగింపుతో పాటు లేఅవుట్లలో అంతర్గత రోడ్లు వేసేందుకు మట్టి తొలగింపు కార్యక్రమం చేపట్టారు. వర్షాల్లో ఈ పనులు చేపట్టడం కారణంగా లేఅవుట్లలో మొత్తం నేలంతా గుల్లయిపోతోంది. రోడ్డు వేయడం కోసం 2 అడుగుల మేర గుంతలు తీశారు. ఈ గుంతల్లో ఒక పొర కంకర, మరో పొర గులకరాయి వేసి ఆ తరువాత రోడ్డు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ గుంతలు వర్షాకాలంలో తీయడంతో వాటిలో నీరు చేరింది. దీంతో మళ్లీ నీళ్లు తోడుకోవడం పనిగా మారింది. ఇలా అర్ధరహితంగా చేపడుతున్న పనుల కారణంగా లేఅవుట్లు దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వంపై కూడా భారం పడుతోంది.